తెలుసయ్యా మేము చెప్పినట్టు కట్టండి. కాళేశ్వరం డిజైన్లను తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు. ఇంజనీర్లు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చి ఇష్టారీతిన నిర్మాణం. బ్యారేజీలను విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లలో మార్పులు. సీసీ కెమెరాల్లోనూ పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు. ప్రభుత్వ ఎంక్వైరీలో బయటకు వస్తున్న నిజాలు. ఇక మీకేం తెలుసా మేము చెప్పినట్టు కట్టని ఎవడు చెప్పినా బాతాల పోసేటి ఇట్లా కట్టవా నీకేమెరక 78,000 పుస్తకాలు చదివిన నేను ఇడ నువ్వు ఇట్లా కట్టు పిల్లర్ సార్ కింద బీస్మెంట్లకి గుంజు గుంజు అది ఏడాది సార్ అంటే ఏడాది కాదు. అసలు కథ ఏంటంటే నిన్న ఎవరు విద్యుత్ రంగ నిపుణులు రగ్గారు రాసినటువంటి ఆర్టికల్లో నేను ప్రత్యేకంగా అదొక లైవ్ కూడా చెప్పి వినిపించే ప్రయత్నం చేసిన. అసలు కాళేశ్వరం ఎట్ట దెబ్బతిన్నది, కాళేశ్వరం కథ ఏంది, కాళేశ్వరం లెక్క ఏంది అని అంటే మీకు చూస్తే గమ్మత్ ఏంటంటే కేసీఆర్ బాతాల పోషెట్టి గారి కథ. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఇది గోదావరి నదే సరే ఇట్లకేం ప్రాణాయిత కూడా కలుస్తుంది అనుకుందాం. ఇక్కడ మేడిగడ్డ కట్టాడు మన పోషెట్టి. ఈ మేడిగడ్డ ఉంది కదా ఈ బేస్ ఇదో మహారాష్ట్ర ఇది తెలంగాణ. ఇక్కడ ఈ బేస్మెంట్ ఉంది కదా ఈ బేస్మెంట్ 2.5 మీటర్ల వెడల్పుతోటి మందంతో 10 మీటర్ల వెడల్పుతోటి ఈ కొన నుంచి ఆ కొన దాకా పోసుకొచ్చిండు. అయితే ఇది ఎక్కడ ఏం చేయాలంటే ఈ బేస్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే ఈ ఇసుక రేణువులు ఉంటాయి కదా ఇసుక కాకుండా ఎక్కడైతే గట్టిగా ఉంటుందో ఆ గట్టిగా ఉన్న ప్రదేశం నుంచి బెడ్ పోసుక రావాలి. కానీ బాతాల పోషెట్టి గారు ఆ పని చేయలే. హెగ్గదంతా ఎందుకు రా జల్దీ నడిచిపోవాలని చెప్పి వీడికి స్టార్ట్ చేసి ఇదంతా ఉసుకేనే కింద. అయితే ఏమైంది అయితే దీని తర్వాత కూడా ఇంకొకటి సపరేట్ గా 10 మీటర్లు ఈ బెడ్ తర్వాత ఒక 10 మీటర్లు ఇగో ఇట్లుంటాయి అన్నట్టు 10 మీటర్లు వాల్ కడతారు. వాలు తర్వాత దానికి రౌండ్ పిల్లర్లు వేసి దీని కింద ఇసుక కొట్టుకపోకుండా 10 మీటర్లు కట్టాలి. అయితే మొన్న ఏమైందంటే ఈ 10 మీటర్లదే పలుగులు వచ్చి ఇందులోకి నీళ్లు పోయి ఇసుక అవతలకి వెళ్ళిపోయి పిల్లలు దశకిపోయినాయి అన్నట్టు. ఇది జరిగినటువంటి లెక్క. ఇది జరిగిన మాట ఇది ఎప్పుడు అక్టోబర్లోనే తెలుసు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుసు ఇది ఇట్లా అయిందని. 2019లోనే దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటకు వచ్చినాయి. దీని క్యాన్సర్ లక్షణాలు బయటకు వచ్చినాయి ఉండరా నాతోటి కాదని అప్పటికి దాన్ని మసిఊసి మారేడుకాయ చేసిండు. అది బీకిందా. ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ 4 పిల్లలు కూలితే అయిపోయానా అంటాడు. అయ్యా మేడిగడ్డలో 8 బ్లాకులు ఉంటే ఒక్క బ్లాక్ 12 పిల్లలు ఉంటాయి. 12 పిల్లలు. ఈ 7వ బ్లాక్ లో మొన్న కూల్ని ఏది దశకితే మరి మిగతా బ్లాకులు బాగానే ఉన్నాయి అంటుండు. మిగతా బ్లాకులు విడిపోయి ఉండొచ్చు కానీ బేస్మెంట్ అంత ఒకటే కదా. ఇగో ఇది కథ. దీంతో మొత్తం వచ్చింది మోసం. ఇప్పుడు ఈ 7వ బ్లాక్ లో ఉన్నటువంటి పిల్లలను కనుక తీసేసి దశకిన పిల్లలను తీసేసి కొత్త వేయాలంటే వీటిని బాంబులు పెట్టి పేల్చాలి. ఒక ఆప్షన్. బాంబులు పెట్టి పేలిస్తే తతిమే వలిగిపోతాయి. లేకపోతే దీన్ని డైమండ్ కటింగ్ అంటారు. డైమండ్ కటింగ్ చేసి డైమండ్ కటింగ్ ద్వారా తొలగించాలి. అది ఇప్పుడు అయ్యే పని కాదు. ఇగో ఇది మేడిగడ్డ కథ. ఇక రెండోది మల్లన్న సాగర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణాయిత చెవెల్ల సుజల స్రవంతి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ దగ్గరలో 1.5 టీఎంసీల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ కట్టాలని ఆ ప్రతిపాదనలో ఉండే. కానీ మన బాతాల పోషెట్టి గారు ఏం చేసిండు ఈ మల్లన్న సాగర్ను 50 టీఎంసీలు చేసిండు. 50 టీఎంసీల రిజర్వాయర్ చేసి ఓ 22 కిలోమీటర్ల కట్ట 50 టీఎంసీల రిజర్వాయర్ చేస్తే వాస్తవానికి ఏమైందంటే మల్లన్న సాగర్ ఇట్లా కట్టింది కదా. మల్లన్న సాగర్ ఉన్నటువంటి ఈ అడుగు ఉంది కదా ఈ అడుగులో 3 పొరలు 3 భూకంపం రావడానికి ఆస్కారం ఉన్నటువంటి 3 పొరలు ఉన్నాయి. భూకంపం రావడానికి ఆస్కారం ఉన్న 3 పొరలు ఉన్నాయి ఇక్కడ. ఈ పొరలకు సంబంధించిన ఎలాంటి ఎంక్వైరీ లేకపోతే ఆ టెస్టింగ్ కూడా జరగకుండా కట్టిపారేసాడు. వాస్తవానికి ఇప్పుడు ఎంత నీరుంది 50 టీఎంసీలు కదా మల్లన్న సాగరు. ఇప్పుడు ఉన్నది 10.5 టీఎంసీలు మాత్రమే ఉన్నది. ఒకవేళ ఈ 10.5 టీఎంసీల కంటే ఎక్కువ కనుక నింపితే ఈ మల్లన్న సాగర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 50 టీఎంసీలు కూడా 50 టీఎంసీలు అయితే కథమే మన దాన అన్ని ప్రాణ నష్టాలు జరుగుతాయి. ఇగో ఇది నిపుణులు హెచ్చరిస్తా ఉంది. ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇదే విషయాన్ని గతంలో కంచెల రగ్గారు అనేక మార్లు పుస్తక రూపంలో తీసుకొచ్చి దీని టెక్నికల్ పాయింట్స్ అన్ని పెడితే మన బాతాల పోషెట్టి గారు
నవ్వి సపరే కూకుండు నాకు నచ్చింది చేసుకుంటా పోతాను. ఇగో ఇది కాళేశ్వరం కథ. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే కథ కనీసం పిల్లర్లు ఎక్కడ గట్టిగా వస్తే గట్టిగా వచ్చేదాకా మనం తవ్వుతాం కదా, తవ్వకుంటే వేసేసి. ఇంకేమంటాడు బాతాల పోసెట్టి, మేడిగడ్డ ఒక్కటి కుంగితే మొత్తం కాళేశ్వరమే కథమైందని చెప్తారేమో. కాళేశ్వరం అంటే ఏందా, ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని సబ్ స్టేషన్లు, ఎన్ని కాలువలు, ఎంత భూగర్భ సొరంగాలు అని చెప్తా ఉన్నాడు. అయ్యా కాళేశ్వరం మొత్తం నుంచి తెలంగాణకు ఎత్తే నీళ్ళని 215 టీఎంసీలు. ఒక్క మేడిగడ్డ నుంచే 195 టీఎంసీలు ఎత్తాలి. అంటే ఇది గుండెకాయ. ఈ గుండెకాయ గుస్కుపాయ అంటే ఏమంటుండే, గుండె ఆగిపోతే ఏమైతుందంటే ఒక్కటే చేతులు కేసీఆర్ దందా బిజినెస్ ఎట్లుంటది అంటే అంటార్కిటికా ఖండంలో కూడా ఏసీలు అమ్ముతాడు. చల్లగుండి మంచి గడ్డలు కడతాయి, ఆడ కూడా ఏసీల బిజినెస్ చేస్తా ఉన్నా. తెలంగాణ రేపు పొద్దుగా డెవలప్ అవుతుంది, కూలింగ్ బాగా అవుతుంది అట్లా చెప్తాడు. గది కథ సార్ది. ఒక గుండె ఆగిపోతే ఏమైతుంది, శరీరంలో మస్తుగా ఉన్నాయి, భాగాలు ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, అట్లా అంటాడే. గుండె ఆగిపోయినా ఉంటుందా ఇంకా. ఇగో ఇది కథ. కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన ఎంక్వైరీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాళేశ్వరం డిజైన్లను గత ప్రభుత్వ పెద్దలు తరచూ మార్చారని, తాము చెప్పినట్టు బ్యారేజీలను నిర్మించాలని అటు ఇంజనీర్లు ఇటు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చారని విచారణలో తేలినట్టు తెలిసింది. ఏదైనా పని అయ్యేందుకు ఏడాది పడుతుందని నిర్మాణ సంస్థ ఇంజనీర్లు చెప్తే అలా ఎందుకు చేయడం, ఇలా చేస్తే 6 నెలల్లోపే పూర్తవుతుంది కదా, మీకేం తెలుసా, మేము చెప్పినట్టు చేయండి, ఏం కాదు అంటూ శాస్త్రీయంగా కట్టాల్సిన బ్యారేజీలను ఇష్టారీతిన నిర్మించేలా బలవంతం చేసినట్టు విచారణలో వెల్లడైందని సమాచారం. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణం కొనసాగుతున్న టైంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు తరచూ అక్కడికి వెళ్లి బాతాల పోసెట్టి మేడిగడ్డ సందర్శన, దాని మీద హెలికాప్టర్లో పోయి, ఇంకా మేడిగడ్డ కాడున్నటువంటి సీసీ కెమెరాలు ఈయన ప్రగతి భవన్ లా డైరెక్ట్ అక్కడ ఏం పని జరుగుతుంది, ఏం కథ అనేది టైంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు తరచూ అక్కడికి వెళ్లి పనులను పర్యవేక్షించారు. ఈ క్రమంలో వెళ్ళినప్పుడల్లా డిజైన్ లో మార్పులు చేశారు. అంతేకాకుండా బ్యారేజీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనులను మానిటర్ చేసిండు. మొత్తం కర్మ కర్త క్రియ బాతాల పోసెట్టే. మేడిగడ్డ సర్వనాశనానికి, తెలంగాణ అప్పుల్లో కూరుకపోవడానికి, ప్రతి తలకు 1,25,000 రూపాయల అప్పు జమ కావడానికి, భవిష్యత్ తరంలో మొత్తం అప్పులు కట్టేందుకే ఓ తరం పుట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇగో దీనికి అంతటి కారణం బాతాల పోసెట్టి. మేడిగడ్డ ఏమైందా, నేనే కుర్చేసుకొని పోయి ఎత్తెచ్చిపోతున్నా చూడంటాడు, ఎత్తి అనలేరి లేస్తే ఈత కొడతాడు.